హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి మనము మొక్కలకి నీమ్ ఆయిల్ ఎలా వాడాలి, ఓకేనా. మనము స్ప్రే ఎలా యూజ్ చేయాలి, స్ప్రేగా యూజ్ చేస్తే మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఓకేనా. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, 200 ml. మీరు ఏ ఆన్లైన్లో అయినా చక్కగా తీసుకోవచ్చు, ఓకే. అండ్ నీమ్ ఆయిల్ మనము అన్ని రకాల మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఏ ప్లాంట్, ఎనీ ప్లాంట్, ఫ్రూట్ ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్స్, ఏ ప్లాంట్కైనా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నీమ్ ఆయిల్ మనము చాలా తక్కువగా మనం యూజ్ చేయాలన్నమాట. 100 ml వాటర్ తీసుకుంటే అందులో మనము ఒక 10 drops మాత్రమే నీమ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నీమ్ ఆయిల్ వచ్చేసి త్వరగా నీళ్ళలో కలవదనమాట. అందుకని మనము 1 స్పూను హ్యాండ్ వాష్, ఏదైనా సరే హ్యాండ్ వాష్ మీరు అందులో మిక్స్ చేసుకొని మీరు కలుపుకోవాలన్నమాట. అప్పుడే చక్కగా ఆయిల్ అనేది కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. అంటే కరివేపాకు మొక్కకు వచ్చేసి చీమలు పట్టాయి. చీమలు ఎందుకు పడతాయంటే ఆ మొక్కకి పురుగు అనేది అటాక్ అయితే ఆ పురుగు తినడానికి చీమలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. అందుకనే మనము ఫస్టే చక్కగా ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేసేస్తే ఆ పురుగు అనేది లార్వా దశలో ఉన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది, మళ్ళీ రిపీట్ కాదనమాట. అందుకనే మనము మొక్కలకి చీమలు పట్టినప్పుడు చక్కగా ఈ నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, ఓకేనా. అండ్ మీరు ఎక్కువగా మనం నీమ్ ఆయిల్ యూజ్ చేస్తే మొక్కలకి ఆకులు మాడిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో మీరు నీమ్ ఆయిల్ని యూజ్ చేయండి. ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రిజల్ట్ లేకపోతే ఒక 10 daysకి ఒకసారి, ఒక 7 daysకి ఒకసారి మళ్ళీ రిపీట్గా స్ప్రే చేయండి. చాలా చక్కటి రిజల్ట్ ఉంటుందన్నమాట. అండ్ మనము ఎక్కువగా ఈ విధంగా ఫ్లవర్స్ పూస్తున్నప్పుడు మనము నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఈ నీమ్ ఆయిల్ స్ప్రే మన సీతాకోక చిలుకలకి, తేనెటీగలకి నచ్చవన్నమాట. అందుకని ఫ్లవర్స్ పూసేటప్పుడు మనము స్ప్రే అనేది చేయకూడదు. అండ్ ఫ్లవర్స్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, పువ్వులు మాడిపోయే అవకాశం ఉంటుంది, మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా స్ప్రే చేసేయండి, ఓకేనా. తక్కువ మోతాదులో వాడండి. ఒకసారి యూజ్ చేశాక రిజల్ట్ లేకపోతే ఇంకొకసారి యూజ్ చేయండి. కానీ ఎక్కువ మోతాదులో మనం వాడడం వల్ల మన మొక్కకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా తగు మోతాదులో యూజ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్. అండ్ చూడండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన నర్సరీలో బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ కాస్తున్నాయి, చూద్దరు కండి. చూస్తున్నారు కదా, బ్లాక్బెర్రీ ఫ్రూట్ పండింది. రోజుకి మనము 10 నుండి 20 కాయలు చక్కగా తినొచ్చు అనమాట, ఓకే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అండ్ మన నర్సరీ టూర్ వీడియో త్వరలో చేసి అప్లోడ్ చేస్తాను. చాలామంది చేయమని ఓట్ చేశారు, తప్పకుండా చేద్దాము. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలన్నీ చూడండి, మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.